జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో శ్మశాన వాటికలో శనివారం మండల తెలుగుదేశం నేతలు శ్మశాన వాటికను పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్మశానంలో స్థలాన్ని చదును చేసి వ్యర్థాలను తొలగించినందుకు తమపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శ్మశాన అభివృద్ధి కోసం గతంలో వైసీపీ నాయకులు చేసిందేమీ లేదని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ విమర్శించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టితో చదును చేయడం చూసి మట్టిని అమ్ముకుంటున్నామని నాయకుడు సోమిరెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ గూడూరు లక్ష్మి, వార్డు సభ్యులు షేక్ షఫీవుల్లా, పల్లెకారి మణి, బీసీ నాయకులు సుంకర శ్రీనివాస్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు బొలిగెల్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్మశానంలో ముత్తుకూరు శ్మశాన వాటికలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ముత్తుకూరు శ్మశానం గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక వ్యర్థాలతో చెట్లతో, ఇప్పుడు మీ కళ్ళ మంది చూస్తుంటారు వెనక చెట్లు క్లీన్ చేసి ఈ మట్టి తొలిస్తా పనిచేసి గత వైసీపీ పాలకులు చేయని అభివృద్ధి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్చుకోలేక నానా నిందలు వేస్తూ తయారైనాడు మన మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు. నీ 5 సంవత్సరాల్లో నువ్వు ముత్తుకూరు R&R కాలనీ 3 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. 3 కమ్యూనిటీ హాల్స్ గురించి ఏ రోజైనా పట్టించుకున్నావా? ఆ కమ్యూనిటీ హాల్ ఎంత డౌన్లో ఉందో తెలుసా నీకు? వర్షం వస్తే అక్కడ కమ్యూనిటీ హాల్లో వాళ్ళు కార్యక్రమాలు చేసుకోగలరా? కొంచెం ఏమన్నా జ్ఞానం ఉందా? మీరు గమనించారా? సిగ్గు శరం మానం లేకుండా ఈరోజు అభివృద్ధి చేసే పని అడ్డుకోవడం కోసం ఈ మట్టి అంటానికి 2000 నుంచి 3000 అమ్ముతున్నారంట చంద్రమోహన్ కొడుకు. నీలాగా వాళ్ళు బేవర్సులా 2000కి 3000కి మట్టి అమ్ముకోవడానికి? ఏమయ్యా కొంచెం ఉన్న జ్ఞానం ఉండాలి. మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నారు? నిద్ర లేస్తే అంటే మనకి అంతకుముందు అమ్ముకునే అలవాటు, అమ్ముకొని కరోనా ప్యాలెస్లో పెట్టి కౌంటింగ్ లెక్కేసుకుంటే అలవాటు కదా. అంటే ఇప్పుడు అందరూ అట్టే చేస్తామని మీ లెక్క. ఆ దరిద్రం ఆ దౌర్భాగ్య పనులు చంద్రమోహన్ కొడుకు లేవు. ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి మీకు తెలియజేస్తుండా. మీలాగా గ్రావులు మట్టి అమ్ముకొని దానికి రేట్లు పెట్టి ఏరేకి ఒక క్యాండిడేట్ పెట్టి నీ చెంచాల చేత డబ్బులు దండించుకునే వ్యవహారం మా చంద్రమోహన్ది కాదు. అది తెలుసుకో. చంద్రమోహన్ కుటుంబం ఏందో, చంద్రమోహన్ పరిస్థితి ఏందో తెలుసుకోవాలి నువ్వు. ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా ఉండి ఉభయ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, నీతి నిజాయితీ విలువలకు ఉన్నటువంటి పాటించే వ్యక్తి. ఈరోజు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు దమ్ముంటే మీ వైసీపీ లోకల్ లీడర్లు పిలిచి ఈ శ్మశానం చూపించి ఈ రోజు ఎట్టుంది, గత 5 సంవత్సరాలు ఎట్టుంది ఒక్క మాట చూపించండి. మీకు దమ్ముంటే, మీ నాయకులకు మీ చెంచాలకి ఎవరైనా దమ్ముంటే, నేను ఇష్టం వచ్చినట్టు నోరేసుకుని మాట్లాడే కదా చంద్రమోహన్ గారి గురించి, చంద్రమోహన్ గారి కొడుకు గురించి. ఈ రోజు మీ వాళ్ళు చూపించరు, నీ నోట్లోకి వస్తారు మీ వాళ్ళే. ఈరోజు జరిగిన దాని పరిస్థితి చూస్తే ఎంత సుందరంగా తయారవుతుంది. ఈరోజు ఒక మనిషి బతికిన రోజు ఎట్ట బాగుతాడో తెలియదు, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అంత శుభ్రంగా చేసుకోవాలనుకుంటారు. అతని కోసం వచ్చిన 10 మంది కూడా ఆ శ్మశానం వాటి కాడ ఆ ఏర్పాట్లు చూసుకోవాలంటే కూడా మనిషి నిలబడేట్టుగా ఉండాలా, కూర్చోడేట్టు ఉండాలా. ఈరోజు ఆ పని జరుగుతుంటే ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతుంది. ఏందా ఎమ్మెల్యే గారు మీ గురించి మాట్లాడాలని మళ్ళీ మాకు అసహ్యం ఉంది. మాజీ ఎమ్మెల్యే మళ్ళా అధికారంలో ఉన్నావు, కనీసం 3 నెలలు అయిందా? 3 నెలలకి తట్టుకోలేక నువ్వు గజగజ దంకలాడిపోతున్నావు. ఆ బుడపక్కల మాటలు మానుకో ముందు నువ్వు. నీ పద్ధతి బుడపక్కల మాటలు. చంద్రమోహన్ గురించి నిర్ధారణ లేసి చంద్రమోహన్ శంకనాకాశ నిద్రలేసి ఆయన ఏందా తినేస్తున్నాడంట, కోట్లు సంపాదిస్తున్నాడు. ఏందా ఇదే? మాకు నీ గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం ఉంది. ఈరోజు ఈ శ్మశానం పేరు చెప్పి డబ్బు అమ్ముకుంటానని చెప్తున్నాను. ఎక్కడ పేదవాళ్ళు ఉంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉంటే ఒకటి ఆటో 2 ట్రిప్లు వేసి ఉంటారు, దానికి 1000కి అమ్మేస్తారా? లోకల్గా 2000కి 3000కి అమ్మేస్తారా? ఏమయ్యా ఇదే? కొంచెం ఆలోచించి మాట్లాడాయా? కనీసం నువ్వు ఏదో నీకు అలవాటు మాట్లాడుకో. చేసి అభివృద్ధి పనులకు అడ్డం రాబాక, దయచేసి నీకు దండం పెడతా గోవర్ధన్ రెడ్డి గారు. అభివృద్ధి పనులకు అడ్డం రాబాక నాయన, మళ్ళీ నిన్ను కోరుకుంటున్నావు.